బస్సులో ప్రయాణిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుంది. అందులో ఒక అంకుల్ అసభ్యకరంగా టచ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగిందనమాట. సో ఆ నెక్స్ట్ డేనే ఎవరైతే అంకుల్ ఉన్నారో ఆయన చనిపోయారు సూసైడ్ చేసుకొని. దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? ఈ మధ్య బొత్తిగా అమ్మాయిలకు ఫస్ట్ భయం లేకుండా అయింది, జీవితం మీద అవగాహన లేకుండా ఉంది. ఇప్పుడు అనవసరంగా ఒకరి మీద నిందేసేటప్పుడు అసలు ఏం జరుగుతుందో చూసుకోవాలి కదా పక్కన. ఇప్పుడు బ్యాడ్ టచ్కి గుడ్ టచ్కి అమ్మాయికి తేడా తెలియకుండా పోతుందా? అబ్బాయిల మీద అలాగనే వేసి అంకుల మీద అలాగనే వేస్తే మరి ఇంక వాళ్ళు ఎక్కడా? వాళ్ళకి మాత్రం సమాజంలో తిరిగి హక్కు లేదా? మరి అసలు ఎవరు తలకుండా ఉండాలని అంటే ఏరే సపరేట్ కారు కట్టుకొని పోవాలి అలాంటి వాళ్ళు. ఇట్లా టచ్ అయినా ఇట్లా తలిగిన కేసులు ఇంక వీళ్ళ కోసమేనా చట్టాలు ఉంది? ఇట్టటి వాళ్ళ కోసమేనా? అసలు నిజంగా జరిగిన వాళ్ళు అన్యాయమైన వాళ్ళు రావట్లేదుగా బయటికి. ఇప్పుడు బస్సులో పోయినసారి ఒకసారి నేను సెల్లులో చూసిన ఒక ఎదవా జిప్పు తీసి అసభ్యంగా చేసిండు, అది సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. వాళ్ళు రాలేదుగా బయటికి. ఏం జరిగింది అన్యాయం? ఏం వల్ల పాపం వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయిందిగా. ఒక లేడీస్కి ఆమెకి భర్త లేకుండా పోయిండు, పాపం వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు కొడుకు లేకుండా పోయిండు, పిల్లలకు తండ్రి లేకుండా పోయిండు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఎవరు సాకాలా? ఇట్టాటి అమ్మాయిలు ఉన్నప్పుడు కొద్దిగా ఆలోచించాల. ఇవాళ రోజున అందరూ ఏదో వీడియోలు తీసేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటాలు, ఒకటికి 2 సార్లు ఆలోచించకుండా వాళ్ళ జీవితాలు ఆగమైపోయింది కాక ఎదటోళ్ళ జీవితాలు కూడా ఆగం చేస్తారు ఇట్టాటి అమ్మాయిలే. ఇప్పుడు ఏవే కాదు, కేరళ నుంచి ఆమె కాదు, ఇప్పుడు అనసూయ గారు కూడా ఇప్పుడు ఆమె వల్ల కూడా వచ్చిందిగా మా సమస్య. ఇప్పుడు మాట్లాడినంత మాత్రం అందరి మీద కేసులు అని అంటారు, భయపెట్టిస్తారు. ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమన్నా న్యాయం ఉందా? ఒక్కొక్క సబ్జెక్ట్ అమ్మాయిల గురించే మాట్లాడితే నిజమైన అన్యాయం జరిగిన వాళ్ళు బయటికి రావట్లేదు. ఈ అబద్ధం నేను ఒకటి చెబుతా, నిజం గడప దాటే ముందు, నిజం గడప దాటేలోగానే అబద్ధం దేశం అంతా అల్లుకుంటుంది. అట్ట అయిపోయింది ఇప్పుడు కొంతమంది అమ్మాయిల పరిస్థితి. అందరిని అంటలేదు నేను. ఎందుకు ఎదటాల జీవితాలతో ఆడుకునేది మీ సొంత విషయాలకి? ఇప్పుడు ఏమేమో ఫేమస్ కావడానికి ఆ కుటుంబం నాశనం చేసింది. ఏమేమి సొంత ఆనందం కోసం అందరి మీద కేసులు పెడుతుంది అనసూయ గారు. ఏమన్నా పద్ధతిగా ఉందా? ఏం తప్పు మాట్లాడినావు? అందరం ఆడవాళ్ళమే కదా, తప్పే ఉంది దాంట్లో. ఆమెనేమైనా అసభ్యంగా ఆమెనేమైనా ముందుగా ఆమె లోపల ఉన్న ఆమెను బయటకు తీసుకొస్తే ఏం కేసులు పెట్టాలా? ఏం ఇంట్లో ఉన్న మీనకు పోయి ఆయన రుద్దుకొని అసహ్యంగా చెప్తే ఆయన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయాలా? ఇప్పుడు అక్కడ లేడీసే ఇక్కడ లేడీసే ఈ సమాజాన్ని భ్రష్టు పట్టింది. ఇది నిజం మాట్లాడితే తప్పు, కేసులు. ఎట్టా అందరికి హక్కు లేదా? సమాజం మీద మగవాళ్ళకి ఆడవాళ్ళకి నిజం మాట్లాడే వాళ్ళకి హక్కు లేదా? వాళ్ళు మాట్లాడరా? చెప్పు. ఇట్లాంటి వీడియోలు తీసుకొని అప్లోడ్ చేసే యువకులకి అలాంటి వాటి మీద ఫేమస్ అవుదామని అప్లోడ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? దయచేసి ఎదుటోళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. ఇట్లా ఫేమస్ కావాలనుకున్న వాళ్ళు సొంతంగా పెట్టుకొని వాళ్ళు వైరల్ కావాలనుకొని వాళ్ళు సంపాదించుకొని ఇంకా సంపాదన సాలక వ్యామోహం ఎక్కువ ఉంటే వాళ్ళు సపరేట్గా చేసుకోవాలి. అప్పుడు సమాజం మీకు రావద్దు. వాళ్ళు ఎవరైనా కానీ, అనసూయ లాంటి గారు అయినా కానీ, ఇప్పుడు ఈ కేరళ అమ్మాయి లాంటి వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఆ ఆలోచన ఉండే వాళ్ళ వరకు నేను చెబుతున్నా. ఇది తప్పు అని కేసేస్తే చేసేది ఏమి లేదు ఆడ. అదే కదా నేను ఇంకో సబ్జెక్ట్ కూడా చెబుతున్నా. దీని గురించే కదా మన రేణు దేశాయ్ గారు మాట్లాడింది మన కుక్కలాట పెట్టుకొని. సమాజం నిన్ను జరుగుతున్నాయి, మరి దీని గురించి 100 మంది ఇప్పుడు పోరాడాల. నిజమైతే ఇప్పుడు మగవాళ్ళని కూడా జంతువులతో పోల్సింది కదా అనసూయ గారు. మరి వీళ్ళందరూ పోరాడరా? వీళ్ళకి బాధ్యత లేదా? ఇప్పుడు నిజమైన మగవాడు ఆయన చచ్చిపోయింది కేరళలో. ఆయన ఏ తప్పు చేయలే, ఏం అల్లర వల్ల ఆయన చచ్చిపోయింది. ఆయన కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది. ఇట్లాంటి చూసినప్పుడు స్పందించి అందరూ పోరాడరా? చైతన్యం రాదా? ఇంకా పెట్టిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళ మీద నిందలా? మరి ఇంక అట్లయితే ధర్మం మాట్లాడేది ఎవరు? చెప్పు. ఇంకా నిజం మాట్లాడతానికి భయపడతారు కదా. నిజాలు మాట్లాడుతుంటే కేసులు బుక్ చేస్తున్నారు. మరి అదే ఇంకా భయపడతారు కదా. ఇప్పుడు నిన్న కరాటి కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. ఇప్పుడు ధర్మం కోసం పోరాడుతుంటే ఆమెని 30 మంది చుట్టుముట్టి ఆమె ఏడ్చింది పాపం. ఎవరైనా అన్వేషణ మీద కేసు పెట్టలేదు. ఆమె పోయి పంజాబ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. గట్టిగా మాట్లాడిన లేడీస్ మీదనేమో అసభ్యంగా కేసులు పెడతారు. అసభ్యంగా మాట్లాడే లేడీస్ అమ్మటేమో మరి గవర్నమెంట్ వీళ్ళ కోసంగా ఉందా ఏంది గవర్నమెంట్ కేసులు పెడతాను? నా తెలియక అడుగుతా. అసలుకి నేను ఈ సమాజాన్ని సిస్టాన్ని ప్రశ్నిస్తున్నా, వీళ్ళు కాదు గవర్నమెంట్ సిస్టాన్ని ప్రశ్నిస్తున్నా. ఇట్టాటి వాళ్ళ కోసం ఉందా గవర్నమెంట్? మాలాంటి పేద ప్రజల కోసం ఉందా? వీళ్ళు చెప్తే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చెబితే కేసులు పెడతానికి మా పక్క ధర్మం లేదా? మా పక్క న్యాయం లేదా? మాకు మాట్లాడే హక్కు లేదా? ఈ రాజ్యాంగంలో, ఈ భారతదేశంలో మాకు లేదా హక్కు? చెప్పు. అయితే డబ్బున్నోడికేనా చట్టం డబ్బు లేనివాడికి లేదా? ఎట్ట పెడతారండి కేసు?
ఇప్పుడు ఆమెను కానీ ఏమైనా కానీ ఇంకొక ఆమెను కానీ ఎవరైనా ఎట్ట పెడతారు? నీకెంత స్వేచ్ఛ ఉందో నాకంత స్వేచ్ఛ ఉంటుంది కదా. మరి అందరికి ఉంది కదా, అందరూ ఈ భారతదేశంలోనే పుట్టింది. మరి నీకు ఇచ్చిన రాజ్యాంగం నాకు ఇయ్యదా? ఇది తప్పెట్ట అయింది. నిన్ను సొంతంగా ఇంట్లో ఉండే వాళ్ళని బయటకు తీసుకొస్తే నువ్వు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పు. నువ్వు ఏమైనా కానీ ఏమేమి వచ్చింది సోషల్ మీడియా మీనికి? ఎవరు? అనసూయ గారు. నేను ఒక్కొక్కటి వివరించి చెబుతున్నా. కేరళలో కూడా ఆమె బస్సులోకి ఎక్కింది, పబ్లిక్ బస్సులోకి. ఇప్పుడు బస్ అన్నాక అందరం ఎక్కుతాం కలిసి పబ్లిక్ బస్సులో. అనుకోకుండా తలుగుద్ది, తెలకుండా ఏమి ఉండదు. అంత మాత్రం చేత మగవాడు చెడివాడు అయిపోతాడా? వాడు మోహంతో మడిసి మీద ఎగబడ్డట్టేనా? ఎందుకో మగజాతిని మరి పురుగుల్లా చూసినప్పుడు అట్టే చెట్టాటి వాళ్ళ వరకు మగవాళ్ళు అంత ఉండొద్దు. వీళ్ళు వేరే పెట్టుకోవాలి పోయి. సృష్టికి విరుద్ధమైన మాటలు మాట్లాడొద్దండి. ఆడ మనిషికి ఎప్పుడైనా సరే పెళ్ళైనాక భర్త అంట, భర్త పోతే కొడుకు అంట, కొడుకు పోతే తోడబుట్టిన అన్న అంట. ఎక్కడైనా మన చుట్టూ కవిషంలో మగవాడే కదా ఉంది. మగవాళ్ళని ఎందుకు నిందించేది? మరి ఆమె ఇప్పుడు అనసూయ గారు కేసు పెట్టింది కరెక్టే ఏమా? మరి మగవాళ్ళ జంతువులతో పోల్చిందిగా. ఈ మగవాళ్ళందరికీ ఏం పుట్టింది? మీరు కూడా కేసులు పెట్టరాదండి. కామంతో కళ్ళు మోసపోయి నేను లగ్నంగా ఉండా కూడా మీరు మమ్మల్ని ఏం చేయకూడదు అని చెప్తుంది. మగవాళ్ళ జంతువులతో పోలుతుంది కదా. మరి మగవాళ్ళకు పౌరుషం లేదా? ఇంకా మీకోసమే మాట్లాడేది. మీరు ఎవరు స్పందించకపోతే మరి స్పందించిన వాళ్ళ మీద కేసులు పెడుతుంటే ఇంకెవరు మాట్లాడేది? ఆయన అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరకో లేకపోతే అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూడా ఏం మాట్లాడకుండా డైరెక్ట్గా ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు. మరి నిజాతి కాలంలో అంతే చచ్చిపోతారు. సిగ్గులేని వాళ్ళే జీవితాంతం బతికేది. 10 ఏళ్ళు బతికే కానీ 4 ఏళ్ళు బతికినా నయమే కదా. ఎందుకు 10 ఏళ్ళు బతికి సమాజం బస్టు పట్టడానికి? 4 ఏళ్ళు బతికి సచ్చినా బాధలేదన్నమాట. అది చిరస్థాయిగా ఉంటుంది. మనిషి జలం ఎత్తిన వాళ్ళకి ఇదే. ఇంతకాడికి ఏం చెబుతాం? అట్లాంటి వీడియోలు తీసుకొని ఫేమస్ అవుదామని ట్రై చేసే టోలకి ఏం చెప్తారు ఫైనల్గా? దయచేసి అట్టాటి వీడియోలు తీసేటప్పుడు ఇట్టాటి వాళ్ళని అందరూ చుట్టూ వాళ్ళందరూ స్పందించాలా. మీకోసం మేము ఒక్కలం మాట్లాడితే మేము ఒక్కలమే రద్దు అయిపోతున్నాం. అందరూ స్పందించాలి కదా. అందరికి బాధ్యత లేదా? అందరికి బాధ్యత ఉందిగా. ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు అందరూ మాట్లాడాలా. అధర్మం జరిగినప్పుడు వాళ్ళని శిక్షించాలా. వాళ్ళ కోసం లేదు గవర్నమెంట్. న్యాయం అన్యాయాలు కూడా చూడాలా. అదే నేను కోరుకుంటున్నాను. నిజం తెలుసుకోకుండా ఆయన చాలా చనిపోతే తప్పు కదా. కావాలంటే దాని మీద ఫైట్ చేయాల్సింది కానీ అలా చనిపోవడం మీద మీరేమంటారు? అంటే ఇప్పుడు నిజం బయటకు వచ్చాము లోపల ఆయన మొత్తం బ్లేమ్ చేసి పారేసింది. అబద్ధం 60 అడుగులు ముందే పోయిందిగా. ఆ లోపల ఆ నిజం చెబితే ఎవరు వింటారు? ఇప్పుడు అనసూయ గురించి నిజం చెబుతున్నాం, వింటారా? కానీ పొరపాటున ప్రాణం పోవడం వింటలేదు కదా. నష్టపోయిన కుటుంబం అంటే మేము ఏం వల్లనే కదా నీతికాలు వాళ్ళు చచ్చిపోతారు. అందుకే జీవితాలు అంకుళ్ళు అనేవాళ్ళు కాదు, అబ్బాయిలు అనేవి కాదు, ఇప్పుడున్న యూత్ నీతికాలు వాళ్ళు చచ్చిపోతారు. దయచేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. అమ్మాయిలలో కూడా నీతికాలు వాళ్ళు ఉండరు. అబ్బాయిలైనా కానీ ఆడుకోవద్దు, అమ్మాయిలైనా కానీ ఆడుకోవద్దు. వెనక ముందు ఆలోచించాలి. మీ సొంత విషయాలకి, మీ ఇలాసాలకి, మీ ఇరుచుకొని తిరగటానికి, మీ ఏషాలకు ఒకరి జీవితాలతో ఆడుకోవద్దని చెబుతా నేను. అది నమస్కారం అండి. రీసెంట్ గా కేరళలో ఒక ఇష్యూ జరిగింది. నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఒక వీడియో ఒక అమ్మాయి రిలీజ్ చేస్తే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఒక ముప్పు అనేది ఏర్పడింది. ఎవరిది కరెక్ట్ అంటారు? ఎవరి డెసిషన్ కరెక్ట్ అంటారా వీడియోలో ఉన్న వాళ్ళలో? ఎవరిది కరెక్ట్ అనేది ఏం లేదు. అది బయటకు వచ్చింది కాబట్టి మీరు అంటున్నారు. అలాంటి బోల్డ్ అన్నీ వస్తాయి, రోజుకి చాలా ఘటనలు వస్తాయి. కాకపోతే అది ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ అయ్యి వైరల్ అయింది కాబట్టి అడుగుతున్నారు. అందులో ఆ అమ్మాయి వైరల్ అవ్వడం కోసం ఆమె అట్లా చేసింది. కాకపోతే ఒక నిండు ప్రాణం అయితే బలైపోయింది. సో మహిళా కమిషన్ లాగే పురుష కమిషన్ కూడా ఉంటే మాకు పురుషులకు అయితే న్యాయం జరుగుతుంది అన్నమాట. అంటే ఆ అమ్మాయి దగ్గర వీడియో ఉన్నప్పుడు అతను అక్కడే అడగొచ్చు, కావాలని వైరల్ అవ్వడానికి ఏమైనా ప్రయత్నం చేసిందంటారా? ఆ అమ్మాయి ఆ వీడియో మీరు క్లియర్గా చూసినట్టు, మీరు ఒక వీడియో చూసుంటారు, నేను ఒక 10 వీడియోలు కూడా చూశాను ఆ అమ్మాయివి. అందులో అమ్మాయి ఎక్కువ అమ్మాయే ఆయన దగ్గరికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే బస్సు కుదుపుల వల్ల చెయ్యి తగిలితే తగలచ్చు, కానీ ఆయన అయితే కావాలని అయితే అట్లా చేయట్లేదు. సో ఇది కింద కొంచెం చాలామంది సోషల్ మీడియాలో ఏమంటే ఏది నీతి ఏది న్యాయమో తెలియకుండా కింద కామెంట్లు పెడతా ఉంటారు కదా ఉస్తాదులు. ఆ కామెంట్ల వల్ల అతను సూసైడ్ చేసుకున్నాడు. ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి. ఆ వీడియో అమ్మాయి తీయడంతో పాటు నవ్వుతా కనిపిస్తా ఉంది అందులో. నిజంగా అదే అమ్మాయికి నిజంగా అక్కడ ఇబ్బంది కలిగి ఉంటే ఆ అమ్మాయి అక్కడే అతన్ని అట్లా చేస్తుంటే చెప్పు తీసి కొట్టచ్చు. కానీ ఆ అమ్మాయి ఏమనుకో వైరల్ అవ్వాలనుకుంది కాబట్టి ఆ అమ్మాయి వైరల్ అయింది. కానీ ఒక నిండు ప్రాణం అయితే బలి అయిపోయింది అనమాట.
ఎలా యాజ్ పర్ లా ఏముంటే అదే చేయాలి. అసలు మహిళలకి ఏమి చేసే రైట్స్ ఉన్నాయి. అసలు మహిళలకి అన్ని చట్టాలు వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఆమె వెళ్తుంది, సైన్ పెడుతుంది, బయటకు వచ్చేస్తుంది, ఏం జరగదు. కాకపోతే ఒక నిండి ప్రాణం అయితే పోయింది. అమ్మాయి లాంటి